కాళ్ళు కడిగి దండం పెట్టుకున్నాడు. వార్డు ఇన్ఛార్జ్ సోదరుడు హనుమంత్ గారికి, సంబంధించిన నాయకులు అశ్వత్థ గారికి, వాసు గారికి, మారుతి గారికి, నర్మదా గారికి, సిఓ వరలక్ష్మి గారికి, అదేవిధంగా మా సచివాలయ ఏఎన్ఎం అనే ఇద్దరు సోదరి మండలందరికీ కూడా హెచ్ఆర్పీలు 5 మందికి వారికి మా అక్క చెల్లెలకు నమస్కారం. హ్యాండ్ వాష్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఫాదర్స్ డే, మదర్స్ డే, ఎయిడ్స్ డే, ఇన్ని ఏడేనాయి. కానీ కొత్తగా హ్యాండ్ వాష్ డే ఎందుకు చేసుకోవాలంటే నాకు తెలిసిన మీకు కొన్ని విషయాలు చెప్పారు. చేతులు కడుక్కోవడం ఎంత అని చెప్తాను, ధర్మపరంగాను ఆరోగ్యపరంగా. ఓకే, కరోనా వచ్చిన తర్వాత జీవితం విలువ తెలిసిందా? భయం అంటే తెలిసింది, మరణం అంటే తెలిసింది, ఆరోగ్యం అంటే తెలిసింది. ఎవరు నేర్పారు? కరోనా. మొట్టమొదటి కరోనా అని చెప్పు, చేతులు శానిటైజేషన్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఎప్పుడు చెప్పారు? కరోనా నేర్పి చేతులు శానిటైజేషన్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి నేర్పిందా? ఆ శుభ్రంగా కడుక్కున్నలో కరోనాలో చాలా మందికి బతికి పట్టేదానికి ఇప్పించవచ్చు. అంటే మనకు బాగా చేయాలి కాబట్టి మీరంతా హ్యాండ్ వాష్ డేకు అర్హులు. కొంతమంది హ్యాండ్ వాష్ చేయడంలో వాష్ అవుట్ అంటే ఎత్తేసారు కదా. కాబట్టి చేతులు కడుక్కునే ప్రాధాన్యత గురించి మీకు తెలియజేస్తాను. ఎందుకు చేతులు కడగాలి? నాకు చేతులు పెట్టుకోవాలి, చూసి పెట్టుకోవాలి, ఇంకో ఆయన నీళ్ళు పెట్టాలి, ఇంకో ఆయన చూడ పెట్టి, ఇంకో ఆయన కళ్ళ తెచ్చుకోవాలి. ఇక్కడ నేను వచ్చిన ఇట్లా ఇక్కడ ఏముంటుంది, దీంట్లో ఏముంటుంది, ఇట్లా ముట్టుకోవాలి. దీంట్లో ఏం చూసుకుంటామో ఉంది. వచ్చిన తర్వాత ఒక 15 నిమిషాలు ఉంటే మనకు తెలియకుండా మన చేతులు ఎక్కడ అయిపోతాం. ఇక్కడ 10 మంది షేకన్ తీసుకున్నాను, వాటర్ బాల్ తీసుకున్నాను, ఇది తీసుకున్నాను, దీనికి ఏమో తెలియదు, దీనికి ఏమో తెలియదు, ప్లాస్టిక్ లోపల ఏమో తెలియదు, దీంట్లో చిన్న సూక్ష్మలు కూడా తెలియదు. మళ్ళీ ఇది ముట్టుకున్నాను, అన్నీ ముట్టుకున్నాను, బండి పెట్టుకుంటాను, గేర్ పెట్టుకుంటాను, డ్రైవింగ్ ఇంటికి వెళ్తాను, లేదా పక్కన ఆకలి అవుతాను, పెట్టేసి దీనికి ఏమేమి పెట్టాయి కనపడేది ఎంతమే కానీ పని చేస్తాయి. అవే సూక్ష్మ క్రిములు. దాని పేరు సూక్ష్మ క్రిములు అంటే కనపడతాయి. ఆ కనపడుకునే సూక్ష్మ క్రిములు మన వేళ్ళ మధ్యలో ఉండొచ్చు, మన ఈ 2 ఏళ్ల మధ్యలో ఉండొచ్చు, ఈ అరిచేతిలో ఉండొచ్చు, ఇక్కడ దాక్కోవచ్చు. వెంటనే మనం ఆహారం ఏదైనా తిన్నప్పుడు కనపడతాయి. అది దానివల్ల ఎక్కడ పోతుంది? ఇక్కడికి వెళ్ళిపోతుంది. మేమేమేమి తిన్నాం అన్నీ దీనికి జీర్ణాశయం దేని పని చేస్తాం. మంచి పని మనం చేస్తుంది, క్రిమినల్ ఒక లోపలి పడిన దాని పని చేస్తాం. అది మనకు తెలిసేది. 2 రోజుల తర్వాత జ్వరం వస్తుంది ఫస్ట్, తర్వాత ఫీవర్ అంటారు, అది వైరల్ ఫీవర్ అంటారు, డెంగ్యూ అంటారు, మలేరియా ఎన్నో ఉన్నాయి. ఫీవర్తో వాళ్ళు తెలుసు. ఈ జ్వరాలన్నీ కాదు, ఒక జ్వరమే కాదు, అనేక రుగ్మతలకు కారణమైనది ఒక సూక్ష్మక్రిములు. ఆ సూక్ష్మక్రిములు మన కడుపులో వెళ్ళడం, ఆ కడుపులో పోవడానికి ప్రధానమైన కారణం ఈసీఏ కదా. నిజమే కదా? ఈ అరచేయి అనేది వైకుంఠం, త్రేదల వైకుంఠం చూస్తాను. చేతులు ఏముంటున్నాయా? చేతులు నీ రాకుండా రాకంటే నువ్వు చేతులు కలిపి కడుపుపోతే నీ రాక కడిగలిపోతాం, తెలిసేలే చనిపోతాం మనుషులు కూడా. కాబట్టి మనం ఏదైనా చేస్తే మంచిగా ధర్మం చేసి ఈ చేతులు మంచి పనులు చేసి చెడ్డ పనులు కూడా కదా. కాబట్టి అలాంటప్పుడు ఆరోగ్యపరంగా మనం ఇప్పుడు మీరు చెప్పారు, ఆ సూక్ష్మక్రమంలో ఎప్పటికప్పుడు నశింపజేసి చేతుల పరిశుభ్రంగా
ఫిఫ్త్ స్టెప్ అయిపోయింది, సిక్స్త్ ఇది. టోటల్గా ఇట్లా మొత్తం మోచేతి దాకా క్లీన్ చేసుకోవాలి. పిల్లలు కూడా ఇది చెప్పండి. 6 స్టెప్లు వచ్చినాయి కదా, ఇది కౌంట్ రాంగ్ చేయడానికి చూపించండి. ఒకరొకరు వచ్చేది.